రాజకీయం మా షెడ్డదబ్బా. ఇవాళ తప్పైంది రేపు ఒప్పైతుంది, ఇవాళ రైట్ అయింది రేపు రాంగ్ అవుతుంది. నచ్చింది నచ్చది, నచ్చంది నచ్చుతుంది. జిందాబాద్ కొట్టినోళ్ళకే మూర్దాబాద్ కొట్టిస్తుంది, నయ్యన్నోళ్ళకే జై అనిపిస్తుంది. ఏ లీడర్ అయినా ఏం చేస్తాడు? అవసరాలు అవకాశాలు అట్లా నడిపిస్తాయి అంతే. నా ఐఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారని చెప్పేసి యాపిల్ కంపెనీ నాకు ఒక మెయిల్ పంపించింది. నా ఫోన్ హ్యాక్ చేసిర్రు, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా సీక్రెట్లు తెలుసుకున్నారని అప్పట్లో కంప్లైంట్ ఇస్తేవి ఇప్పుడు వచ్చిగా వివరాలేందో చెప్పిపో అని సిటీ ఆఫీసర్లు నోటీసులు పంపి 5 రోజులైనా ఆర్ఎస్పీ గారు అడ్రస్సే లేరు. నోటీసులే రానట్టు గప్ చుప్ అయ్యండు. ఎందుకంటే అప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడాయే, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ ఆయే. కేసీఆర్ సర్కార్ నా ఫోన్ ట్యాప్ చేసింది, హ్యాక్ అయిందని ఎన్నో మాటలు మాట్లాడిండు, సోషల్ మీడియాలో రాసిండు, డీజీపీకి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చేండు. కానీ ఎలక్షన్ ఓడిపోగానే ఏనుగు దిగి కారెక్కే. ఇప్పుడు పాత గవర్నమెంట్ పంచనని చెప్పవలసి వస్తుందాయే. అధ్యక్షుల వారికి వ్యతిరేకంగా చెప్పలేక సప్పుడు కాకుంటున్నాడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సారు. ఏరే పార్టీలు ఉండగా అంత మాట్లాడి మొన్నేమన్నాడంటే, ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా నువ్వు వన్ ఫోన్ ట్యాప్ చేయమని అడిగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగనే అడగాడు. ఇదే కేసులో ప్రభాకర్ రావు గారిని విచారణ చేస్తుంటే గిట్లాన పట్టే. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆస్తుల కోసం ఉద్యోగాలు చేయరు. పోలీస్ ఆఫీసర్లు దేశ రక్షణ కోసం చేస్తారు. తప్పు చేసినట్టు శిక్షించండి, మీ దగ్గర అధికారం ఉంది అంతే తప్ప దయచేసి ఈ రాజకీయాల ఉచ్చులో పడకూడదని చెప్పి. ఆర్ఎస్ ప్రవీణ్ సారే కాదు, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసిరట. అందులో కొందరికి మతలబ్ కూడా పంపిరు, మీరు వచ్చి వివరాలు చెప్పమని. కానీ ఎవ్వరు వస్తలేరు. ఆఖరికి కవితక్క ఇంట్లో ఫోన్లు కూడా సీక్రెట్ కిన్నారట అప్పట్లో. లై డిటెక్టర్ టెస్ట్ కి మేము ఎవ్వరి ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పి కేటీఆర్ ని రమ్మని చెప్పారు. నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఏ హీరోయిన్ది, ఏ జడ్జిది, ఏ రిపోర్టర్ది, ఏ మీడియా పర్సన్ది, ఏ పొలిటీషియన్ది మేము అసలు ట్యాపే చేయలేదని చెప్పి ఆయన వచ్చి ఆ టెస్ట్ కి రమ్మనండి. అప్పట్లో ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, ఆఖరికి జడ్జీలు సొంత పార్టీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరంటే చూడండిగా. మళ్ళా గెలుస్తానికి ఇవన్నీ చేసినట్టున్నారు కానీ పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చేస్తే వాళ్ళే గెలిపిస్తారనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రో.